భగత్ సింగ్ కాలనీకి సంబంధించిన ఇళ్ల పట్టాల ఇష్యూ ఏదైతే జరుగుతూ ఉందో ఆ ఇష్యూని ఉన్న వాస్తవాలను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్న. గత 2 రోజులుగా మీరు చూస్తూ ఉన్నారు, గౌరవ మంత్రివర్యులు శ్రీ నారాయణ గారు ఆయన కావచ్చు, లేకపోతే ఆయనకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, 1400 కుటుంబాలకి మా నాయకుడు నారాయణ గారు శాశ్వతంగా ఇళ్ల పట్టాలు ఇప్పించాడు అని చెప్పేసి ఆయన సంబంధించిన మీడియాలోనో, లేకపోతే ఆయన సంబంధించిన సోషల్ మీడియాలోనో, ఆయన అనుచరులకు సంబంధించిన ఫేస్బుక్ స్టోరీల్లోనో హల్చల్ చేస్తూ నానా హంగామా చేస్తూ నెల్లూరు సిటీకి సంబంధించి 2 రోజుల నుంచి చాలా హంగామా చేస్తూ ఉన్నాడు. దాంతోపాటు మళ్ళీ పాలాభిషేకం కూడా చేసుకుంటూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉండి మంత్రి గారు నారాయణ గారిని ఒకటే అడుగుతా ఉన్నా, ఈ వాస్తవాలు ప్రజలకు తెలియకపోతే ఏమవుద్దంటన్నా, గతంలో మాదిరిగా నారాయణ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే నారాయణ అని ఏదైతే అన్నారో, నేను ఒక ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతా అబద్ధం అంటే నారాయణ, నారాయణ అంటే అబద్ధం అని కూడా నేను తెలియజేయడం జరిగింది ఆ రోజు. దానికి ఉదాహరణే నేను ఇప్పుడు చెప్పే ఒక చిన్న సంఘటన. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019-24 మధ్యలో అక్కడ భగత్ సింగ్ కాలనీకి సంబంధించి వరదలు వస్తే అక్కడున్న చాలా ఇల్లులకు సంబంధించి కావచ్చు, అక్కడున్న చాలా ప్రాంతం డ్యామేజ్ అయితే అప్పుడు మాజీ మంత్రివర్యులు మా అన్న అనిల్ కుమార్ యాదవ్ గారు అక్కడున్న పరిస్థితులను జగన్మోహన్ రెడ్డి గారికి వివరించి ఆయనకి ఆ పరిస్థితులు తెలియజేసి అక్కడున్న వాళ్ళకి శాశ్వత పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడికి ఆ ఏరియాకి పిలవడం జరిగింది. స్వయంగా ఆ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రాంతానికి రావడం జరిగింది. నా ఫోటోలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించిన ప్రాంతాలు భగత్ సింగ్ కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని స్వయంగా చూడడానికి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించిన ఫోటోలు ఇవి. మేము ఆ రోజు ఆయనతో పాటు ఉన్నాం అక్కడ. ఆ రోజు ఆయన స్వయంగా ఆ ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతంలో జరిగిన ఏదైతే ఇబ్బందులు, ఏదైతే అక్కడ సమస్యలు ఉన్నాయో ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క పరిస్థితిని ఆయన క్షుణ్ణంగా పరిశీలించి అక్కడున్న బాధితులు వాళ్ళందరినీ కలుసుకొని వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఎంతో బాధతో, వాళ్ళు ఎంతో ఆవేదనతో వాళ్ళు చెప్పిన సమస్యలను విని ఈ సమస్యకి ఎట్లయినా సరే శాశ్వతంగా పరిష్కారం చూపాలి, మళ్ళీ సమస్య వస్తూ ఉంటే ఇట్లా ఇబ్బందికరమైన పరిస్థితి చేయడం కరెక్ట్ కాదు, ఈ సమస్యకి పరిష్కారం చూపాలన్న ఉద్దేశంతో తక్షణమే అక్కడి నుంచి ఆయన 100 కోట్ల రూపాయలను రిటర్నింగ్ వాళ్ళకి సంబంధించి నిధులను అక్కడికక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు వీళ్ళందరికీ కూడా శాశ్వతంగా ఇళ్ల పట్టాలు ఇస్తే బాగుంటుందని ఒక ఆలోచన చేసినప్పుడు అప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడితే ఇక్కడ ఈ వరద ప్రాంతాల వాళ్ళకి శాశ్వతంగా ఇవ్వడం కుదరదు సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రిటర్నింగ్ వాళ్ళు పూర్తి అయితేనే మనం ఇవ్వడానికి దీని మీద బేస్ చేసుకోవడానికి వీలవుతుంది అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అప్పుడు మా నాయకుడు అనిల్ కుమార్ గారు చెప్పడం జరిగింది. అప్పుడు ఇమీడియట్గా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఏమి ఇచ్చాడంటే, ముందు ఇక్కడ నివసిస్తున్న ప్రజలందరికీ కూడా దాదాపు ప్రతి ఒక్కరికి కూడా ముందుగా పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వండి, రిటర్నింగ్ వాళ్ళకి సంబంధించిన పనులను త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించి తొందరగా పూర్తి చేసి ఆ కుటుంబాలకి ఖచ్చితంగా త్వరగా కూడా మనము ఇల్లు పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ రోజు. అందులో భాగంగానే దాదాపు 3500 కుటుంబాలకి పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. అప్పుడే ఈ 4 సంవత్సరాల్లో 90% దాకా ఈ రిటర్నింగ్ వాళ్ళు ఏదైతే ఉందో ఆ రిటర్నింగ్ వాళ్ళకి సంబంధించిన పనులు మేము పూర్తి చేయడం జరిగింది. మా గవర్నమెంట్లో, జగన్మోహన్ గారి గవర్నమెంట్లో దాదాపు 90% పనులను, రిటర్నింగ్ వాళ్ళ పనులను కూడా పూర్తి చేయడం జరిగింది. అప్పుడు ఎలక్షన్ కూడా రావడం వల్ల ఆ పనులు కొంచెం నిలిచిపోవడం జరిగింది. దురదృష్టవశాత్తు మేము అధికారం కోల్పోయాం. ఆ తర్వాత వచ్చిన ఈ సంవత్సర వ్యవధి కాలంలో, ఈ సంవత్సర కాలంలో ఏ రోజు కూడా ఆ భగత్ సింగ్ కాలనీకి సంబంధించి వాళ్ళ ప్రజల సమస్యల పట్ల కావచ్చు, ఆ భగత్ సింగ్ కాలనీకి సంబంధించిన ప్రజలు ఇల్లు పట్టాలకు సంబంధించి ఏ రోజు కూడా నారాయణ గారు ఒక ఆలోచన కూడా చేసిన పరిస్థితులు లేవు. కానీ అక్కడున్న లోకల్ నాయకులు కొంతమంది ఇట్లా ఆ రోజు జగన్మోహన్ గారు వచ్చినప్పుడు ఈ విధంగా చెప్పారు, ఆల్మోస్ట్ ఆల్ పనులు పూర్తి అయిపోయినాయి, మీరు కానీ ఇప్పుడు కానీ ఒక లెటర్ కానీ పెడితే ఆ లెటర్ ద్వారా ప్రతి ఒక్కరికి ఇల్లు పట్టాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది, అది ఆ క్రెడిట్ అంతా మనమే చేసుకున్నట్టు అవుతుంది అని ఒక సలహా ఇస్తే ఈ పెద్ద మనిషికి చేసాడు మంచిదే. నారాయణ గారు ఒక లెటర్ పెట్టాడు. ఆ పెట్టిన లెటర్లు కూడా ఏం పెట్టాడు, గత ప్రభుత్వంలో కట్టిన రిటర్నింగ్ వాళ్ళు 100% దాదాపు పూర్తి అయిపోయింది, ఆ 10% పనులు కూడా ఈయన ప్రత్యేక శ్రద్ధ పూర్తి చేసింది ఏమీ లేదు, ఆ 10% పనులు కూడా ఆన్గోయింగ్ ప్రాసెస్లోనే పనులు పూర్తి అయ్యి తప్పితే ఈయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది ఏమీ లేదు. ఆ పనులు పూర్తి అయిపోయినాయి కాబట్టి అందరికీ పొజిషన్ సర్టిఫికెట్లు ఉన్నాయి కాబట్టి వీటిని బేస్ చేసుకొని మనము ఇల్లు పట్టాలు ఇవ్వచ్చు. ఇల్లు పట్టాలు ఇస్తే మనకు మంచి మైలేజ్ వస్తుంది. ఎందుకంటే చంద్రశేఖర్ రెడ్డి గారు కార్యకర్తలు కావచ్చు, సిటీ కాన్స్టిట్యున్సీలు దూసుకుపోతూ ఉన్నారు. ఇట్లాంటప్పుడు మనం ఇట్లా కార్యక్రమం చేస్తే మనకు ఒక మంచి మైలేజ్ వస్తుంది అనే ఒక ఉద్దేశంతో పెట్టాడు. ఈయన ఒక లెటర్ పెట్టాడు, ఇదే లెటర్ పెట్టాడు, నేను చెప్పడం కాదు. వాళ్ళు ఏ లెటర్ పెట్టారు అనేది కూడా మీరే మంత్రి గారిని అడగండి, ఆ లెటర్ చూపించమనండి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఏ లెటర్ పెట్టారు అనేది మీకే తెలుస్తుంది.
పెడితే ఈయన లెటర్ పెట్టాడు, క్యాబినెట్ ఆమోదించింది, సంతోషం. 14 వాళ్ళకి మంచి జరగాలన్న ఉద్దేశంతో మేము మా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన కార్యక్రమాన్ని పూర్తి చేసే సంతోషం. కానీ మొత్తం మేమే చేసాము, ఆ పని మొత్తం మేమే పూర్తి చేసాము, రిటర్నింగ్ వాళ్ళు కూడా మా ప్రభుత్వంలోనే కట్టాము, వీళ్ళ సమస్యల పట్ల మేమే చేశాము అని చెప్పుకోవడం దౌర్భాగ్యం అని తెలియజేస్తూ ఉంటా. నిజంగా మీకు భగత్ సింగ్ కాలనీ పట్ల ప్రజల పట్ల కావచ్చు, అక్కడున్న స్థానికుల పట్ల మీకు అంత చిత్తశుద్ధే ఉండుంటే 2014-2019 మధ్యలో మీరే మంత్రిగా ఇదే సాగున్నారు కదా, దశాబ్ద కాలం నాటి సమస్యకి ఆ 5 సంవత్సరాల్లో మీరు ఎందుకు సమస్యకి పరిష్కారం చూపలేపారని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉండ. ఎందుకంటే కనీసం మీకు ప్రజల పట్ల కావచ్చు, ప్రజల తరపున కావచ్చు, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల కావచ్చు కనీసం అవగాహన లేదు కాబట్టే మీకు దాని గురించి తెలియలేదు, మీరు దాని గురించి పట్టించుకోవాలా. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు సమస్యల పట్ల, స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పట్ల మాకు అవగాహన ఉంది కాబట్టి ఆ సమస్యల్ని మేము పరిష్కరించే దిశగా మేము పనిచేసాం కాబట్టి ఈరోజు అన్ని పనులను మేము పూర్తి చేసుకుంటూ వస్తా ఉన్నాం. మేము చేసిన పనులని మేము పూర్తి చేసిన పనులని మీరు చేసుకుని మీరే పూర్తి చేసినట్టు డబ్బా కొట్టుకొట్టు సోషల్ మీడియాలో బాగా ఊదినట్టు మీ అనుకూల మీడియాతో చేసుకోవడం ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచన తెలియజేస్తా ఉన్నా.